ఇటు ఆటో పోయింది, అటు పైసలు పోయినాయి. ఇక చేసేదేముంది, మళ్ళీ కథ మొదటికి వచ్చింది. కష్టపడి బతకాలనుకుంటే ఎంత కష్టమైనా చేసి బతకొచ్చు, కానీ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం జన్మలో మారరు. వాళ్ళు మారతారు అనుకోవడం మాత్రం మన తప్పే అవుతుంది. ఇట్లా అని తాగే అలవాటు ఉన్న వాళ్ళందరినీ చెడ్డోళ్ళనైతే నేను అంటలేను. ఏదైనా లిమిట్ లో ఉంటేనే బాగుంటుంది. ఒక లిమిట్ దాటిపోతేనే అది మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఇక ఈ రామాయణం గురించి ఎంత చెప్పినా వేస్టే గానీ, ఇంతకీ మనం ఎక్కడ ఆగిపోయినాం? నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఏమైంది? గుర్తొచ్చింది. స్కూల్ కి మా ఊర్లో కుట్టించుకున్న స్కూల్ బ్యాగ్ వేసుకెళ్తే అందరు నన్ను చూసి తవ్విరు కదా. తర్వాత ఏమైందో చెప్తాను చూడండి. నేను స్కూల్ కి ఇయర్ ఎండింగ్ లో జాయిన్ అయినా కాబట్టి ఇంకా లాస్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ కి అయితే వెళ్ళినా. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ రోజుల్లో నర్సరీ పిల్లల్ని అడిగినా చెప్తారు నువ్వు ఏ క్లాసు అంటే వాళ్ళ క్లాస్ పేరు, సెక్షన్, వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు అని. కానీ అప్పట్లో మనకు ఒక సెక్షన్ అనే పదం అనే ఉంటుంది అనేది కూడా తెలియదు. సమ్మర్ హాలిడేస్ తర్వాత సెకండ్ క్లాస్ పక్కనే థర్డ్ క్లాస్ అని ఉంటుండే. ఆ క్లాస్ లో అయితే పోయి కూర్చున్నాను. అట్లా కంటిన్యూగా 3 days కూర్చున్నాను. కాకపోతే రిజిస్టర్ లో ఒక్కరోజు కూడా నా పేరు రాలేదన్నమాట. అటెండెన్స్ పిలిచేటప్పుడు నా పేరు అయితే పిలవలేదు. ఎందుకు అని అనుకున్నాను. తీరా చూస్తే తర్వాత తెలిసింది ఎందుకు ఏమైంది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి.